హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఎప్పుడు లాగానే ఇవాళ కూడా రైడ్కి వెళ్ళాను, కానీ ఎప్పుడు జరగని ఒక విచిత్రం ఇవాళ ఒకటి జరిగింది. ఆ విచిత్రం మీ కళ్ళతో మీరే చూద్దురు. కానీ సైక్లింగ్ మొదలెట్టిన 2-3 సంవత్సరాల తర్వాత నేను పక్కా నేచర్ లవర్గా మారిపోయాను. అందులో భాగంగా నేను చుట్టుపక్కల పల్లెటూరిని బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ప్యూర్ నేచర్లోకి వెళ్ళినప్పుడు కలిగే ఆనందము, ఆ తాదాత్మ్యత మాటల్లో చెప్పలేనిది. సముద్రంలో అయితే పెద్ద పెద్ద అలలు వస్తాయి, కానీ చెరువులో చూడండి ఆ చిన్న అలలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఈ చెరువు గట్టు పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంది. దీని కింద నుంచుని గాలి పీలుస్తున్నప్పుడు చిరుచేదుగా ఆ క్వాలిటీ గాలి నా ఊపిరితిత్తుల నిండా చేరుకొని నా శరీరానికి ఏదో కొత్త శక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది. దూరంగా కనిపిస్తున్న కొండలు ప్రేమతో పలకరిస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేని రోడ్లు అవ్వటం వలన ఏమో ఖాళీగా ఉన్న రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకృతిలో మనం కలిసిపోయిన భావన కలుగుతోంది. ఆ ప్రాతకాలంలో వినిపించే నేచర్ శబ్దాలు వినాలంటే పెట్టి పుట్టాల్సిందే. ఈ మధ్య కాలంలో ఆదరణకరమైపోయిన తాడి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి. తాడి చెట్ల దగ్గర కనిపిస్తున్న ఈ పాక ఉందంటే ఇక్కడ కళ్ళ ముద్దునట్టే లెక్క. చెట్టు మీద నుంచి దించిన వెంటనే కళ్ళు తాకితే కనుక మత్తు రాదు, బోల్డ్ అంత ప్రోబయోటిక్స్ ఉంటుంది. అది గట్ హెల్త్కి చాలా మేలు చేస్తుంది. అనుకోకుండా అక్కడ ఒక బావి కనిపిస్తే ఆపలేక దాని దగ్గరికి వెళ్ళాను. నా చిన్నతనంలో బోల్డ్ అనే సంవత్సరాలు బావిలో నీళ్ళే తాగేవాళ్ళం. బావిలో నీళ్లు చేదటం అంటే మన బాడీకి వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ టేస్ట్ మళ్ళీ చూద్దామని అక్కడ ఆవిడని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే నన్ను నీళ్ళు తోడనిచ్చింది. లోతు తక్కువే ఉన్నా కానీ ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుందామని ఒక చిన్న ట్రయల్ వేశాను. ఎంతో హాయిగా అనిపించింది. నీళ్లు తోడి మోసుకెళ్ళి మన తొట్టులో పోసేంత వరకు జరిగే ప్రతి చర్య మన బాడీలో ఉన్న అణువు వర్కౌట్ అవుతుంది. షోల్డర్స్, హ్యాండ్స్, చెస్ట్, బ్యాక్, లోవర్ బ్యాక్, అబ్డామిన్, థైస్, లెగ్స్, A to Z కార్డియో, స్ట్రెచ్, స్ట్రెంగ్త్ 3 అవుతాయి ఒకేసారి. చాలా సంవత్సరాల తర్వాత నా బాల్య జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చిన ఆ బావికి కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ ఆ తాడి చెట్ల మధ్యగా మా ఇంటికి తిరిగి వచ్చేసాను. గంట పైగా రైడింగ్ చేస్తే ఇవాళ నాకైంది మ్యాక్సిమం 25 కిలోమీటర్లే.